ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయి చలి పంజా విసురుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. 10వ తేదీ నుంచి 19 వరకు 10 డిగ్రీల లోపు పడిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి వారు అలర్ట్ చేయడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సైతం చలి తీవ్రత గత 2 రోజుల నుంచి పెరిగినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ప్రత్యక్షంగా దీనికి సంబంధించి అయితే ఇప్పటికే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇటు వైద్యులు సైతం హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. కొంతమంది వాకర్స్ వాకింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి, వివిధ రకాలైనటువంటి ఉదయం నుంచి వచ్చేటువంటి గ్రౌండ్కి వచ్చేటువంటి వాకర్స్, వివిధ రకాల ఎక్సర్సైజ్ చేసే వాళ్ళంతా సైతం తాము కొద్దిగా ఎట్లా ఉంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మనం కనుక్కుందాం. ఎట్లా ఉంది గతంతో పోల్చినట్టయితే గత 2-3 రోజుల నుంచి చలి తీవ్రత ఎట్లా చూస్తున్నారు? ఈ మధ్యలో ఇప్పుడు 2-3 రోజుల నుంచి చలి అనేది ఎక్కువగా ఉన్నది. ఈ చలి ప్రభావంతో లేవడం కూడా వాకర్స్ కూడా లేట్గా రావడం జరుగుతుంది. కానీ శారీరకం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి తొందరగా వచ్చి ఈ ఆరోగ్యంగా ఉండాలని అందరూ ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల అందరూ కొంచెం శరీరం అనేది ఒక ఉన్నత స్థాయిలో ఉండేందుకు మంచి దృఢంగా తయారైతే చలికాలం చేస్తే, కాబట్టి అందరు అత్యధికంగా కూడా చలికాలం అనేది అందరూ వాకర్స్ వచ్చి మంచి ఎక్సర్సైజ్ చేసి వాళ్ళ శరీరాన్ని ఉన్నతమైన అంటే మంచి ఒక దృఢమైన స్థితిలో ఉంచుకోవాలని మేము కోరుతూ వస్తున్నాము. రోజు ఇదే విధానాన్ని ఫాలో అయి చేస్తున్నాం. మొత్తం మీద అయితే చలి తీవ్రత నుంచి మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా అంటే మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే 2-3 రోజుల నుంచి చలి ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఏంటి అసలు పరిస్థితి ఏం గమనించి? ఈ 2-3 రోజుల నుంచి చలి కొద్దిగా పెరుగుతుంది. ఇప్పటికే చలి బాగా లేట్ అయిపోయింది. చలికాలం అంటే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కానీ యోగా చేసే వాళ్ళకి కానీ అంటే గ్రౌండ్ యాక్టివిటీస్ చేసే వాళ్ళకి చాలా ఇష్టం. కొద్ది దూరమైనందుకు ఇప్పటికే బాధపడుతున్నారు. మన ఇండియాలో అన్నిటికంటే ఎక్కువ ఎంజాయ్ చేసే సీజన్ కూడా చలికాలమే. అంటే ఇక సైక్లోన్ ఎఫెక్ట్తో కొద్దిగా లేట్ అయినట్టున్నది. దీనిలో తేమ శాతం నీటి శాతం భూమిలో ఇంకిపోయింది కాబట్టి 2-3 అవి వచ్చినాయి కదా సైక్లోన్స్ వచ్చినాయి. దానివల్ల కొద్దిగా చలి లేట్ అయిపోయింది. వర్షాకాలం చాలా ఇబ్బంది అది చేసింది పంటలు ఇవి. చలికాలం ఇప్పటికే లేట్ అయింది. కానీ ఇప్పటికైనా ఏమైనా ఫిజికల్ యాక్టివిటీస్ డెవలప్ చేసుకునే వాళ్ళు మీరు ఎఫర్ట్స్ పెట్టవచ్చు ఇప్పుడు ఈజీగా. వృద్ధులు చిన్నపిల్లలు అయితే తాము జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మనం గమనించవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి అయితే వాళ్ళు వివిధ రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఎండలో వెచ్చదనాన్ని అనుభవిస్తున్నారు కొంతమంది పాదచారులు సైతం, ఎందుకంటే చలి నుంచి కాపాడుకోవడానికి ఎండలో ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ ఎండకు కూర్చున్నారు వాకింగ్ అయిన తర్వాత. కొంతమంది బయట ఉన్నటువంటి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుందాం మనము. కొంతమంది ఇంకా వారి అభిప్రాయం తెలుసుకుందాము. దీనికి సంబంధించి చలి ఎట్లా ఉంది? ఈ 2-3 రోజుల నుంచి పెరిగిందా? మీరు ఏమనుకుంటున్నారు? చలి పెరిగిందండి, చలి పెరిగింది. ఒకేసారి అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోయింది. ముందు మనం ఈజీగా వచ్చి ఎఫర్ట్స్ పెట్టేటోళ్ళము, ఇప్పుడు కొద్దిగా చలికి రావడం అంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తున్నది. ఇబ్బంది కొంచెం ఏజ్ వాళ్ళకి ఇంకెక్కువ ఉంటుంది కదా సార్. అంటే కావాలంటే ఏం పోదాం మెల్లగా పోదాం అన్నట్టు. మెల్లగా పోదాం. 7:30 అవును 7:30కి అట్లా వస్తాం. అంతకుముందు 6-6:30కి వచ్చేటోళ్ళం. చలి వల్ల 6 o'clock కూడా వచ్చేది అప్పుడు. ఎందుకంటే డ్యూటీ చేసినప్పుడు మేము సీనియర్ సిటిజన్ కదా, రిటైర్డ్ వాళ్ళం కాబట్టి మెల్లకపోయినా ఏం కాదు, మాకేమైనా ఎత్తుకుపోయేది ఏం లేదు కదా. జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నది. ఎందుకంటే ఈ 10 నుంచి 19 వరకు చాలా చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది, 10 డిగ్రీల లోపు వస్తుంది అని చెప్పేసి ఉన్నటువంటి పరిస్థితి. దానిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సైతం ఇదే పరిస్థితి ఉంది. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అవును సార్, ఒకటేసారి చలి తీవ్రత బాగా పెరిగింది సార్. మేము కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము చాలా వరకు. అయితే దాని గురించి ఇక జాగ్రత్తలు తీసుకోవడానికి ఇదే ఎండలో ఉండడము అదే ఉన్నది సార్. అంతే, మళ్ళీ వాకింగ్ స్వెటర్స్ వేసుకోవాలి. అవునవును సార్, అదే ప్రికాషన్స్ తీసుకోవాలి కంపల్సరీ. అవును, ఇంత చలి ఒకటేసారి సడన్గా పెరిగింది. అందరు పిల్లలకి కూడా జ్వరాలు అవి వస్తున్నాయి. ఏది మన సర్ది అవుతుంది, జలుబు అది అవుతుంది సార్. అవును, ఓకే సార్. మొత్తం మీద తగిన జాగ్రత్తలు సైతం తీసుకుంటున్నాం. ఉదయమే 6 గంటలకి వచ్చేవాళ్ళు ఈ గ్రౌండ్కి, ఇప్పుడు 7-7:30 అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ అప్పటి వరకు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది వివిధ రకాలైనటువంటి వార్మప్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా గమనిస్తున్నాం. దానికి సంబంధించి అయితే వారిని చలి నుంచి కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆ రోడ్డు పైన సైతం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కూరగాయలు అమ్మేవాళ్ళు, వ్యవసాయ పనులకు వెళ్ళే వాళ్ళు, వీళ్ళంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. కోల్బెల్ట్ ఏరియాలో సైతం కొంత కార్మికులు ఉదయం షిఫ్ట్లో వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఒక
హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా వాహనదారులు అయితే రాజీవ్ రహదారి హైదరాబాద్ నుంచి గోదావరి కని వెళ్ళే రోడ్లో కావచ్చు, ఇతరత్ర ప్రాంతాల్లో పొగమంచుతోని కప్పుకొని ఉండడం వల్ల ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా హెడ్ లైట్స్ వేసుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉదయం పూట ఉంది. ఇక రాత్రిపూట అయితే అంటే 10 తర్వాత నుంచి 11 తర్వాత ముఖ్యంగా కొద్దిగా ఎండలాగా ఉన్నటువంటి వాతావరణము. రాత్రి అయితే ఖచ్చితంగా టెంపరేచర్ పడిపోతుంది. రాత్రి ఉన్నటువంటి టెంపరేచరు, ఉదయం ఉన్నటువంటి టెంపరేచరు ఇవన్నీ కూడా చలి అధికంగా ఉంది. చర్మ వ్యాధికి సంబంధించినటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు వెంటనే వైద్యుని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఇతరత్ర చిన్నపిల్లలు, వృద్ధులు మాత్రం ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. చలి నుంచి వారిని వారు కాపాడుకోవాలని చెప్పేసి వైద్యులు సైతం హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. నమస్కారం. రామగుండం నియోజకవర్గ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియజేయమనగా చలికాలం ప్రారంభమైన సందర్భంగా గత వారం రోజుల నుండి కూడా చలి విజృంభిస్తూ ఉన్నది. రాబోయే రేపటి నుండి -10 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. కావున ఇక్కడ ప్రాంత ప్రజలు ఇప్పటికే దాదాపుగా ప్రజలు ఉదయం పూట కానీ రాత్రిపూట కానీ ప్రజలు బయటికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇంటికే పరిమితమై ఈ ప్రాంత ప్రజలందరూ రాబోయే కాలంలో మరింత చలి విజృంభించిన కనుక ఈ యొక్క వృద్ధాప్యంలో ఉన్న ప్రజలు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, అందరూ కూడా వారి కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకొని వారిని బయటకు తిరగకుండా చూసే బాధ్యత తీసుకోవాలని, ఆహార పదార్థాలు కూడా వేడిగా ఉన్నప్పుడే భుజించి అనారోగ్య బారిన పడకుండా కాపాడుకోవాలని తెలియజేస్తూ, అదేవిధంగా గుండె వ్యాధి ఉన్నవారు కానీ ఇతర దీర్ఘకాల జబ్బులు ఉన్నవారు కూడా మరింత జాగ్రత్తలు తీసుకొని చలి బారి నుండి కాపాడుకొని ఈ వారం 10 రోజుల పాటు మరింత చలి విజృంభించే పరిస్థితి ఉన్నది. కావున ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.